దేవుని చిత్తం ఏంటో మనకి అనేక మార్లు దేవుడు మాట్లాడతాడు, కానీ మనమే దాన్ని సరిగా గ్రహించం. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, హాస్పిటల్కి పోయినప్పుడు, అయ్యా నాకు బాగా జ్వరం సార్, నాలుక చేదు, ఏం తెలియట్లేదు, నాకు కొంచెం జ్వరం సార్ అంటే, ఒకసారి దాన్ని బ్లడ్ టెస్ట్ చేయండి అంటే, నాకు జ్వరం సార్, అదే కొంచెం వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేయండి, అవన్నీ వద్దు సార్ నాకు జ్వరం తగ్గించండి. వీడికి తగ్గిద్దా జ్వరం చెప్పండి? జ్వరం తగ్గాలంటున్నావు కదా, జ్వరము నువ్వేమనుకుంటున్నావు అంటే డాక్టర్ ఇలా చూసి తగ్గిపోద్ది అని మెడిసిన్ అయితే తగ్గిపోద్ది నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన అలా అనట్లేదు. బ్లడ్ టెస్ట్ చేయండి అన్నాడు. ఈ బ్లడ్ టెస్ట్ చేయండి అనే మాటలో ఇతని జ్వరం తగ్గుద్ది అని మాట్లాడా? మాట్లాడాలి. నువ్వు అనుకున్న మాట రాలేదు, అది విషయం. మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తాం, ఎట్లా చెప్పాలి అని చెప్పడు. పరిసయ్యులు వచ్చి ఒకసారి, ఇదిగో నువ్వు ఏ అధికారం చేత ఇవన్నీ చేస్తున్నావు చెప్పు అన్నారు. చెప్పాడా? చెప్పలే. నెంబర్ 2, ఇదిగో కైజర్కు పన్నిచ్చుట న్యాయమా కాదా, మన రాజుగారికి ట్యాక్స్ కట్టడం కరెక్టా కాదా అని అడిగారు. ఏదో ఒక కాయిన్ ఇలాగిమ్మన్నాడు ప్రభు. కాయిన్ ఎందుకు ఇప్పుడు, పన్ను కడతావా కట్టవా? కొంతమందికి ఏంటంటే ఎస్ఆర్నో చెప్పాలండి దేవుడు, అదేంటి ఏదో చెప్తూ ఉంటాడు, అవునా కాదా అని చెప్పాలట. నువ్వు అనుకున్నట్టు చెప్పడం ఆయన మరి, ఎందుకంటే నువ్వు ఆయన ఏర్పరచుకోలే, ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన నిన్ను రక్షించాడు, నువ్వు అతన్ని ఏం రక్షించలా. చాలామందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాక దేవునితో ఏదో ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట, ఇట్లా చెయ్యాలి దేవుడు అని. నీకు సర్వెంట్ కాదు, నువ్వే ఆయన సర్వెంట్. ఆలోచన విధానం మారాలి, లేకపోతే దేవుడు మనకు అర్థము కాడు. నీకు తెలిసింది ఎంత, తెలియాల్సింది ఎంత. నీకు కొంచెం తెలిస్తే దాన్ని బట్టి దేవుడిని ఒక అంచనా వేసేసి చెప్పేయద్దు. ఇంకా మనకి సృష్టి అర్థం కాల, సృష్టికర్త అయిన దేవుడు అర్థం అవ్వాలంటే ఎంత టైం పట్టింది చెప్పండి? దేవుడు నరులకు శాశ్వత కాల జ్ఞానము నుంచెను, కానీ దేవుని క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా అది సరిపోదు. ఆయనే బయలుపరచాలి, ఆయనే తనను తాను కనపరుచుకోవాలి, ఆయన చిత్తమైతే ఆయన మాట్లాడాలి. అప్పటి వరకు నీకు నాకేమీ అర్థము కాదు. మరేం చేయాలి? అప్పటి వరకు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇక్కడే సాతాను చాలా మందిని విసుగు పుట్టించి, నువ్వు అనుకున్నది ఏమి జరగట్లేదు కాబట్టి వెళ్ళిపో, ఇక దేవుని దగ్గర ఉండడం వల్ల ఉపయోగం ఏంటి? నీ గృహంలో ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు కదా, దేవుడిని నమ్ముకున్నావు, ఏమైంది? ఏం జరగట్లేదు, వేస్ట్. భలే మాట్లాడతాడు అన్నమాట. ఒక సందర్భంలో మన మైండ్ కూడా ఒకసారి కరెక్టే కదా అనిపిస్తుంది అన్నమాట కొన్నిసార్లు. సంఘం ఇదంతా కూడా అపవాది యొక్క కుయుక్తి. దేవుని సమయాలు వేరు, మన సమయములు వేరు. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మరి ఎలా ప్రభువా? భూమికి ఆకాశం ఎంత ఎడంగున్నదో అంత ఎడముగా ఉన్నాయి. నా ఆలోచన విధానం మీ ఆలోచన విధానం అంత తేడా ఉంది. నువ్వు సింపుల్గా ఇలా చేసేస్తే దేవుడు బాగుంటుంది అనుకుంటున్నావు, అంత సింపుల్గా ఎందుకు చేయాలి? ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దర్శించాలో దేవుని తెలియదా? యోసేపు మీద నింద పడినప్పుడు స్పాట్లో యోసేపు మీద నింద తీసేసి మంచోడుగా నిరూపించేసి దేవుడు ఏదైనా చేయొచ్చు కదా. యోసేపు జీవితంలో చేయలేదు. నీతిమంతుడు అని ప్రూవ్ చేయలేదు దేవుడు. కానీ ఆ నిందని యోసేపు మోసాడు. చెరసాలలో కూడా ఆ నింద ఉంది. ఎవరు సార్ ఇతను? ఎవడో హెబ్రీడ్ అండి, జైల్లో ఉన్నాడేంటి? ఏదో కేసు వచ్చింది మనోడి మీద. ఏం కేసు సార్? తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడండి. అవునా? ఏం చేశాడు? అన్నం పెట్టిన యజమానురాల మీద కన్నేసాడండి. పాపిస్తాడండి వీడు. ఆ మాటలు యోసేపు విన్నప్పుడు ఎంత బాధపడతాడు మీరు ఆలోచించండి. ప్రభువా, ఇదేనా నీకోసం నిలబడితే? ఇదే నాకు బహుమానం. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారు చూసావా? ఇలాంటి స్టోరీలు లేవు అసలు ఆదికాండంలో. సంఘం ఏమని ఉంటుందంటే, యోసేపుకి యెహోవా తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దీనులకు తన మార్గం చూపిస్తాడు. దీనుల విషయంలో దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. యోసేపు తగ్గించుకున్నాడు, దీనుడు. తన పట్ల దేవుడు తన చిత్తాన్ని తీసుకొస్తున్నాడు, నెమ్మది కదుపుతున్నాడు. ఎవరెవరిని టచ్ చేయాలో, ఎవరెవరిని యోసేపుతో కలపాలో, ఎవరెవరి ద్వారా మార్గాలు క్లియర్ చేయాలో, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో దేవుడు చేస్తున్నాడు. యోసేపు ఊరకి నిలుచున్నాడు. ఎక్కడ? జైల్లో. కొన్నిసార్లు మనం బంధించబడి ఒక చోట కూర్చున్నట్టు ఉంటుంది అన్నమాట. కాళ్ళు చేతులాడు.
ఇంట్లో అలాగే కూర్చుని ఏం చేయాలి తోచదు. దేవునికి స్తోత్రం. ఏం చేయొద్దు, కొంచెం కుదురుగా ఉండి దేవుని మీద ఆనుకున్నట్టు బెస్ట్. ఎందుకంటే మేఘము అక్కడ నిలిచి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుక కుదురుంచుతుందన్నమాట. మేఘం ఏం చేస్తుందంటే నువ్వు ఊరక నిలుచుండు, అట్లే ఉండు. ప్రభు నేను ఏదో చేశాను, నేను చెప్పినప్పుడు చేయొద్దు, కానీ ఇప్పుడు చేయొద్దు. నువ్వు చేయాల్సిన టైం వస్తుంది, అప్పుడు నేనే చెప్తా. మేఘము తీయగానే అప్పుడు నువ్వు వెళ్ళాలి, అప్పుడు వెళ్ళొద్దు, కొంచెం ఉండమంటాడు. మనకు అక్కడ కంగారు వచ్చేస్తుంది అన్నమాట. యోసేపు ఏం చేయాలి, స్టిల్ అట్లా కూర్చున్నాడు చెరసాల్లో. అప్పుడు ఎవరికి 2 కళ్ళు వచ్చినాయి, కలభావాలు చెప్పాడు. అందులో ఒకడు వెళ్ళి రాజుకు చెప్పాడు, అయ్యా కలభావం చెప్పగలవాడు ఒకడు చెరసాల్లో ఉన్నాడని. అప్పటి వరకు కూడా యోసేపు జీవితంలో ఏమీ జరగలేదు, విడుదల కార్యాలు ఏమీ జరగలే, అద్భుతాలు జరగలేదు, విడుదల జరగలేదు, నిందలు పోలేదు, ఏమీ జరగలేదు. ఏమో తెలియదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అతడు చక్కగా సిద్ధపరచబడి ఫరో ఎదుటకు తీసుకుని పోబడ్డాడట. అప్పుడు ఫరో యొక్క కలభావం చెప్పడానికి యోసేపు నిలిచి దేవుని సహాయాన్ని తీసుకుని ఫరో ఎదుట దేవుణ్ణి కనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు నన్ను ఏదో గొప్ప అనుకుంటున్నావు కానయ్యా, నాకంత సీను లేదు, నా దేవుడు బయలుపరిస్తే తప్ప నాకేమీ కూడా తెలియదు అంటే. అదే నీ గురించి చాలా గొప్పగా చెప్పారు అందరూ. నువ్వు సూపర్ అంట, అసలు మామూలు వ్యక్తివి కాదంట, నువ్వు అడిగడితే అద్భుతాలు అంట కదా, అసలు అది చేస్తావంటే ఇది చేస్తావంటారు. నేను కాదండి, దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకంత విషయం లేదన్నాడు. దీనులు 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 సంగమా, గుర్తుపెట్టుకో. మాటల్లో దీనత్వం, ప్రవర్తనలో దీనత్వం. నీకు ఒక మార్గం చూపించాలంటే టక్కన చూపించడం. మరి ఆయన అనుకున్నటువంటి క్యారెక్టర్ మనలో బిల్డ్ చేసిన తర్వాత అప్పుడు చూపిస్తాడు. ఎందుకంటే ఆ మార్గంలో వెళ్ళాలంటే దేవుడు అనుకున్న క్యారెక్టర్ ముందు నీలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును. ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత నువ్వు అందులోకి వెళ్తావు. దేవుడు చూపించిన రూట్లోకి అప్పుడు వెళ్తావు, అప్పుడు వెళ్ళవు. ముందుగా చెప్పేశాడు అనుకో, నువ్వు వెళ్ళవని ఆయనకి తెలుసు, అందుకే చెప్పడు. ఆయన చెప్పినట్లు నువ్వు చేయవని 100% దేవునికి తెలుసు, అందుకే చెప్పడు. ఆయన అనుకున్న మార్గం వచ్చిన తర్వాతే నీలో అప్పుడు చెప్తాడు అన్నమాట. యోసేపుకి ఆన్ ద టైం, రైట్ టైంలో దేవుడు తీసుకెళ్ళి ఫరో ఎదుట నిలబెట్టినాడు. అంతే, దేవుని నామాన్ని కనపరిచాడు. అయ్యో యోసేపు. ఆ తర్వాత ఏమైందండి? ఇంతకాలం నింద, ఇంతకాలం అవమానం, ఇంతకాలపు ఎదురుచూపు, ఇంతకాలము విధేయత, ఇవన్నీ కలగలిపి ఆ దేశంలో ప్రధానమంత్రిని చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు యోసేపుని ఎవడన్నా ఏమన్నా అనగలడా? నింద పోలేదు, నిందేమీ పోలేదు. కానీ నిందను ఏం చేశాడు దేవుడు? ఘనతగా మార్చినాడు. నువ్వు అనుకుంటావు నాకేమొద్దు, నా నింద తీసేస్తే చాలనుకుంటావు. అదే మన ప్రాబ్లం. నన్ను చెడ్డగా అన్నారు, నన్ను మంచి అనిపించుకోవాలి, అట్స్ ద ప్రాబ్లం. మంచివాడు ఒక్కడే, దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుక. అటు ఆలోచన నీళ్ళు కలిగి ఉండడమే బ్యాడ్ కదా. హూ ఇస్ గుడ్? ఎవరు మంచివాళ్ళు? లేరు. బట్ యూఆర్ ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నేనేంటో చూపించుకోవాలనుకుంటా. దట్స్ ద ప్రాబ్లం. నువ్వేంటో చూపించొద్దు, మన దేవుడు ఎవరో చూపించు. దేవునికి స్తోత్రం కలుగును. నాలో మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు ఆయన లోకాన్ని ఆకర్షించుకుంటాడని ప్రభు చెప్పినారు. సంగమ, నేనేం చెప్తున్నానంటే దేవుడికి ఒక పీరియడ్ ఉంటుంది. నీకు మార్గం చూపించడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ నువ్వు ఉన్నట్లుగా ఉంటే దేవుడు నీకు మార్గం చూపించటం. ఆయన అనుకున్నట్లు మారితే హీ విల్ షో ద వే. దేవుడు ఆ మార్గాన్ని చూపిస్తాడు. యోసేపు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడే దేవుడు కార్యాలు చేశాడు. తట్టుకున్నాడు యోసేపు గారు అనేక విషయాల్లో. దేవుడు ఎవరికి తన మార్గాన్ని చూపిస్తాడంటే దీనులకు. చెప్పండి ఏంటి అది విషయం అట. గాడ్ విల్ మేక్ ఎ వే టు ద హంబుల్. దేవుని ఎదుట సాగిలు పడేవాళ్ళు, దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చేవాళ్ళు, దేవుని చిత్తం కొరకు కనిపెట్టేవాళ్ళు కొరకు మాత్రమే ఆయన ద్వారాలు తెరుస్తాడు తప్ప నేనేంటో సూపర్ స్టార్ని, నేను తిప్పుతా చక్రం అంటే పని అవదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఇశ్రాయేలీలు తమకు తోచినట్లుగా వెళ్ళకూడదట. దేవుని మాట చొప్పుని ఆ మేఘము కదిలితే వీళ్ళు కదలాలి. మేఘం నిలుచుంటే అస్సలు కదలదు, కుదురు కూర్చోవాలి. దేవుడు ఉండమంటే ఉండాలి కుదురుగా, వెళ్ళమంటే అప్పుడు లేవాలి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. దేవుడు యోనాతో చెప్పాడు, యోనా లేచి నినివే వెళ్ళు అన్నట్టు. దేవుని చిత్తం ఏంటో బయలుపరచబడింది యోనాకి. కానీ యోనా ఏం చేశాడండి? నినివే వెళ్ళయ్యా అంటే ఎటు వెళ్ళాడైనా? తర్షీషు వెళ్ళాడు, పారిపోయాడు.
చాలామంది దేవుని సన్నిధికి దూరం అవుతున్నారు అన్నమాట. ఆయన సన్నిధికి రండి అని వాక్యం చెప్తుంటే ఆయన సన్నిధికి రావట్ల చాలామంది. యు ఆర్ గోయింగ్ అగైనెస్ట్ గాడ్. నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నావు, నువ్వు దేవుని సన్నిధికి ఎస్కేప్ అవుతున్నావు. మంచిది కాదు. యోనా, నినివేరా, అక్కడ నీతో కార్యం జరిగిస్తా అంటే నినివేకి రాడట. ఎటు వెళ్తాడంట? తర్షీషు వెళ్తాడట. దేవుని వాక్కు కలిగినటువంటి వ్యక్తి, దేవుని చిత్తం తెలుసుకున్నటువంటి వ్యక్తి, దేవుని గురించి 10 మందికి తెలియజేయాల్సినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? పడుకున్నాడు. ప్రమాదం వస్తే అందరూ కూడా వారి వారి దైవములను కొలుచుకుంటున్నారు, కానీ ప్రమాదం వచ్చినప్పుడు ఈ ప్రవక్త పడుకున్నాడు. ప్రార్థించాల్సిన వ్యక్తులు ఏం చేస్తున్నారు? పడుకున్నారు హ్యాపీగా. లోకం వల్ల కల్లోలం అవుతుంది, చుట్టుపక్కల దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి, కానీ దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు పడుకుంటున్నారు. ఎందుకు తెలుసా? యు ఆర్ డూయింగ్ అగైనెస్ట్ గాడ్. బికాస్ దేవుడు అన్నాడు, నువ్వు శోధనలో ప్రవేశింపకుండానట్లు మేలుకోగలిగి ప్రార్థించమన్నాడు. నువ్వు చేయట్లేదు. దేవుడు ఏది చెప్పాడో నువ్వు అది ఎగ్జాక్ట్గా చేయట్లేదు. దట్స్ అ ప్రాబ్లం. ఏమవుద్దప్పుడు? తుఫాన్ వచ్చి పడింది, ప్రమాదం వచ్చి పడింది. ఎందుకంటే మంచిగా చెప్తే మనం వినట్లేదు అనుకోండి, ప్రమాదాలు మన దగ్గరికి వస్తాయి. దేవుడు ఫస్ట్ బాగా చెప్తాడని మనం వినట్లేదు అనుకోండి, కొన్ని పంపిస్తాడు మాట. అట్లా వెళ్ళు. ఒకడు మామూలుగా ఉంటే విను మాట, హాస్పిటల్ బెడ్ ఎక్కితే ఆ రోజు మిక్కిలి ప్రార్థన, పరలోకమందున నా తండ్రి, నేను హాస్పిటల్ ఉన్నాను దేవా. అమ్మ నేను పరలోకం ఉన్నాను కదరా అంటే, నేను హాస్పిటల్ ఉన్నాను తండ్రి. అదే మరి నేను ఇక్కడ ఉన్నాను కదా. సంఘం ఏంటంటే తెలియనంతసేపు ఒగ్గోల, తెలిసిన తర్వాత మరొకటి. ఇలా ఉండొద్దు. నువ్వు దేవుని మార్గం తెలుసుకోవాలి అంటే యు షుడ్ హంబుల్ యువర్ సెల్ఫ్. మనం తగ్గించుకోవాలి మన దేవుని సన్నిధిలో. ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి వచ్చిన, నీ తట్టు తిరుగుచున్న, నాకు బయలుపరుచున్న, నడిపించని దేవుని సహాయం తీసుకోవాలి. యోనా బాగానే దేవుని చిత్తం తెలుసుకున్నాడు, కానీ దైవ మార్గంలో నిలబడలేదు మాట. తను వేరొక మార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎగెనెస్ట్గా దేవుడు వాక్యం ఏం చెప్తే దానికి ఆపోజిట్ చేస్తాడు. రండి దేవుని సన్నిధికి అంటే రాడు. ప్రార్థన చెయ్యండి అంటే చేయరు. ఆరాధించండి ఉత్సాహధ్వనులతో దేవుని స్తుతించండి చేయరు. మనము దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నామని అర్థం. వ్యతిరేకంగా ఎవరు వెళ్తారంటే దీనత్వం లేని వాళ్ళు వెళ్తారన్నమాట. దీనత్వం ఉన్నవాళ్ళు దేవుని వాక్యం ఒక్కసారి చెప్పగానే భయపడి దేవుని వాక్యానికి లోబడి వచ్చి దేవుని సందులో కనబడతారు. దేవుని మాటలు అంటే భయం లేదనుకోండి, ఇలాగే ఉంటాయి, అన్నీ పట్టించుకోరు. యోనా అలాగే తను ఓన్గా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒక ప్రమాదాన్ని పంపించినాడు. ఇప్పుడు ప్రవక్త ఎక్కడున్నాడు తెలుసా? ప్రమాదంలో ఉన్నాడు. దేవుని మార్గంలో కాదు, ప్రమాదములో. సంగమ మన జీవితంలో ఇలాగే వచ్చి పడతాయన్నమాట. చాలాసార్లు మనం ఎక్కువ కొని తెచ్చుకున్నాయి. అందుకే ఎవరైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనుకోవద్దు. నీ స్వకీయ దురాశల చేత మరులు కలపబడి నువ్వే శోధనలు ఇరుక్కుంటున్నావు తెలుసా. యాకోబు పత్రికలో రాయబడి ఉంది. మనమే కోరి తెచ్చుకుంటాం, కానీ ఎందుకు వచ్చింది అని అడుగుతాం. తెచ్చుకుంది మనమే, కానీ మాకు ఎందుకు వచ్చింది ఇది అని మనం అనుకుంటాం. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుణ్ణి ఎరగని వ్యక్తితో నీకు సమస్య కాదు, దేవుణ్ణి ఎరిగినా కూడా మనం ఆయన చిత్తం చేయట్లేదు చూసారా, మనకు మనమే సమస్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడియాలజీ వస్తే మనకు సగం సమస్య తీరిపోయినట్లే. అందుకే దావీదు ఇలా ప్రార్థన చేశాడు అన్నమాట. దేవా, నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నా అంతరంగములో నీకు ఆయాస్కరమైన మార్గం ఏదో నాకు తెలియజేయము, నిత్య మార్గంలో నన్ను నడిపించు అన్నాడు. అంతేగాని పక్కడిని పరిశీలించి ఒకసారి ఈయన పరిశీలించి ప్రభావ ఈడేనా సరిగ్గా ప్రవర్తించట్లేదు, అసలు ఈయన ఒకసారి చెక్ చేయి అనద్దు. ఎవడంటాడు ఫస్ట్ నిన్ను నువ్వు చెక్ చేసుకో అంటాడు. ప్రతివాడును తన్ను తాను పరీక్షించుకోవాలి. సగమ దేవుని మార్గము మనకు తెలుస్తుంది బైబిల్ చదువుతుంటే, కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇలా చదివితే నాకు వద్దు. మరి అంతటి ఆకాశమందు ఆ తెరవబడి కుడిపార్శ్వన కూర్చున్న ప్రభు నా తట్టు తిరిగి చూచి, అమ్మా నేను తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నానంటే చూస్తున్నా, ఇదే నా చిత్తము, థ్యాంక్ యూ లార్డ్ అంట. కానీ నువ్వు చెయ్యు, అది కూడా తెలుసు. ఇంత పెద్ద ప్రత్యక్ష ఇచ్చినా కూడా చెయ్యి. యోనా చేశాడు ఏంటి?
ఆకాశమందు నుండి యెహోవా వాక్కు ప్రత్యక్షమైన చేయట్లేదు. ఒక్కటైతే చెప్తున్నా, మీరు చూడకపోయినను, ఈ మాట చదవండి 1 పేతురు పత్రికలో. ఒకప్పుడు ప్రవక్తలు వాళ్ళు చూశారు. చూసినోడు గొప్ప, చూడనోడు గొప్ప? మీరు చెప్పాలి. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, తోమా నువ్వు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాసం అంటే చూసి నమ్మేది కాదు, అది విషయం. దేవుడు అంటే చూపించు, అయితే నువ్వు విశ్వాసం కాలేవు. చూపిస్తాడు కానీ నువ్వు విశ్వాసం అని చెప్పుకోవు, ఇంకా ఎప్పటికీ కూడా చెప్పుకోవద్దు. గాలుంటే చూపించు, చూపిస్తే నువ్వు విశ్వాసం కావు. నాకు కనబడితే మరి నువ్వు విశ్వాసం కావు. మీరు చూడకపోయినను ఆయన మీరేం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసయ్య అంటే నాకు ఇష్టం అండి. యేసయ్య నా జీవితం అండి. నా జీవితాన్ని మార్చింది నా ప్రభువేనండి. ఒకప్పుడు నేను సరైన వ్యక్తిని కాదండి, లోకములు ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తిని. నా జీవితాన్ని దేవుడు మార్చాడు. ఎంత గొప్ప విషయం అది. ప్రతి స్థలానికి పోయి చెప్పాలనుకున్నది ఇదే. నీ మార్గము నాకు నేర్పించు, అందులో నన్ను నడిపించు, తగిన సామర్థ్యమును అనుగ్రహించు తండ్రి అని ప్రార్థన చేస్తున్నారా? మరి విశ్వాసం అనేది దేవుడు ఇష్టపడేటువంటి లక్షణం మనలో. అనేక మంది యేసు ప్రభు దగ్గరకు స్వస్థత పొందిన వాళ్ళు అందరూ స్వస్థత పొందినప్పుడు ఈ మాట పొందుకున్నారు. ఏంటిది? అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంతటా ప్రభువు వారి విశ్వాసమును చూచి ఈ పక్షవాయు గలవానితో లేచి నడవమని చెప్పాను అని ఉంటుంది. విశ్వాసం విశ్వాసం విశ్వాసం. విధేయులే విశ్వాసం కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సంగమ విధేయులకే దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. మనం అనుకుంటున్నట్లుది అది కరెక్ట్ కాదు. ఒకటి దృష్టికి తను అనుకున్న మార్గం కరెక్ట్గా కనబడుతుందట, తుదక అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుంది అన్నమాట. ఇట్లా చేస్తాలండి, ఇట్లా చేయాలండి దేవుడు. ఇట్లా నన్ను మరి నన్ను దర్శించి ఇట్లా మాట ఆయన దర్శించాలనుకుంటే దర్శిస్తాడు అన్నమాట. ఆయన చిత్తము, ఆయన చిత్తాన్ని మనం గౌరవించాలన్నమాట. ఎంత గౌరవించాలంటే ఏం చేసినా నా ప్రభువుకే మహిమ అనే మైండ్ వచ్చేసింది అనుకోండి మనలోనికి. యువర్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్ అనమాట. నువ్వు కరెక్ట్గా ఉన్నావు.